హలో అండి, నేను శ్రీనివాస్ రాజా. వెల్కమ్ టు మై ఛానల్ లా లెర్న్. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం. సో దీన్ని మనం షార్ట్ టర్మ్లో పిల్ అని కూడా అంటాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ litigation or social action litigation. The expression public interest litigation pill has been borrowed from American jurisprudence. సో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అనే ఈ యొక్క వర్డ్ని, ఈ యొక్క ఎక్స్ప్రెషన్ మనం అమెరికన్ జ్యూరిస్ప్రుడెన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. వేర్ ఇట్ వాస్ డిజైన్ టు ప్రొవైడ్ లీగల్ రిప్రజెంటేషన్ టు ప్రీవియస్లీ represented groups like the poor, the rational minorities, unorganized humans, citizens who are passionate about the environmental issues, etc. సో ఇక్కడ ఎవరైతే అన్రిప్రజెంటెడ్ గ్రూప్స్ ఉన్నారో, లైక్ పూర్, రేషనల్ మైనారిటీస్, అన్ఆర్గనైజ్డ్ హ్యూమన్స్, సిటిజన్స్ హూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, వీళ్ళ అందరికీ కూడా రిప్రజెంటేషన్ అనేది, లీగల్గా రిప్రజెంటేషన్ చేయడం అనేది జరుగుతుంది by this public interest litigation. Pill means litigation filed in a court of law for the protection of public interest. సో పిల్ అనేది ఏంటంటే, సో నాకు లిటిగేషన్ ఫైల్డ్ ఇన్ ఏ కోర్ట్, ఒక లిటిగేషన్ అనేది కోర్టులో ఫైల్ చేస్తున్నామండి. దేనికి? ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో నాకు పబ్లిక్ ప్రయోజనాలు ఏదైతే ఉన్నాయో, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క పబ్లిక్ ప్రయోజనాల్ని మనం ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ యొక్క పిల్ అనేది, ఈ లిటిగేషన్ని ఫైల్ చేయడం జరుగుతుంది. వేటి నుంచి? సచ్ యాజ్ పొల్యూషన్, టెర్రరిజం, రోడ్ సేఫ్టీ, కన్స్ట్రక్షనల్ హెజార్డ్స్, అంటే ప్రమాదకరమైనటువంటి కట్టడాలు ఏమైనా ఉంటాయి, కన్స్ట్రక్షనల్ హెజార్డ్స్ ఎక్సెట్రా, మొదలైన వాటి నుంచి మనం వీటిని ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎనీ మ్యాటర్ వాజ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఎట్ లార్జ్ ఈస్ ఎఫెక్టెడ్ కెన్ బి రీఅడ్రెస్డ్ బై ది ఫైలింగ్ పిల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. సో ఎనీ మ్యాటర్ వాజ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్, ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్, ఈ ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ఎటువంటి మ్యాటర్ అయినా సరే ఎట్ లార్జ్ ఎఫెక్టెడ్ కెన్ బి, సో ఏవైనా సరే ప్రయోజనాలు లార్జ్గా, చాలా ఎక్కువ మొత్తంలో మనకి ఎఫెక్ట్ అవుతున్నట్లయితే కనుక అటువంటివి రీఅడ్రెస్డ్ బై ది ఫైలింగ్ పిల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. ఈ యొక్క కోర్టులో ఈ పిల్ అనేది ఫైల్ చేయడం ద్వారా రీఅడ్రెస్ అవుతున్నాయి, అంటే పరిష్కరింపబడుతున్నాయి. పిల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ ఎనీ స్టాట్యూ ఆర్ ఎనీ యాక్ట్. ఈ పిల్ అనేది ఏ స్టాట్యూలో కానీ ఏ యాక్ట్లో కానీ మనకి స్పెసిఫైగా డిఫైన్ చేయడం అనేది జరగలేదు. ఇట్ హ్యాస్ బీన్ ఎంట్రప్డ్ బై జడ్జెస్ టు కన్సిడర్ ది ఇంటెంట్ ఆఫ్ ది పబ్లిక్ అట్ ది లార్జ్. సో మనకి ఇక్కడ ఎవరైతే మనకి ఈ పిల్ ఫైల్ చేసినప్పుడు జడ్జెస్ ఉన్నారో, ఆ జడ్జెస్ ఈ యొక్క కోర్టు కేసుకు సంబంధించి వాళ్ళ యొక్క జనరల్ ఇంటెంట్ బేస్ చేసుకుని ఇంటరప్టెడ్ అనేది అన్వయించడం అనేది జరగాలి, లాక్ బేస్గా అన్వయించుకుని, సో దాన్ని ప్రొసీడింగ్స్ చేయడం అనేది జరగాలి. పిల్ ఈజ్ ది పవర్ గివెన్ టు ది పబ్లిక్ బై ది కోర్ట్స్ త్రూ జ్యుడిషియల్ యాక్టివిజం. సో పిల్ అనేది మనకి పబ్లిక్కి కోర్టు ద్వారా ఇవ్వబడిన ఒక రకమైన అధికారం. సో త్రూ జ్యుడిషియల్ యాక్టివిజం, సో నాకు న్యాయపరమైనటువంటి క్రియాశీలత కలిగినటువంటి ఈ యొక్క న్యాయ వ్యవస్థలో, సో పబ్లిక్కి కోర్టు ద్వారా ఇవ్వబడినటువంటి అధికారంగా ఈ యొక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని మనం చెప్పుకోవచ్చు. However, the person filing the petition must prove the satisfaction to the court that the petition is being filed for public interest and not just as the previous litigation by the బిసీ బోర్డ్. సో ఇక్కడ నాకు ఎవరైతే ఒక పర్సన్ ఈ యొక్క పిటిషన్ని, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటి ఈ యొక్క పిటిషన్ని ఫైల్ చేస్తున్నారో అతను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫైనల్గా ఇది అతను కేసు కంప్లీట్ అయిన తర్వాత కానీ, కేర్ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత కానీ అతను ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏంటి అది? పబ్లిక్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని ఫైల్ చేయడం జరిగింది అని. సో పర్సనల్ ఇష్యూకి సంబంధించి కాదని చెప్పి అతను ఆ యొక్క ఫైల్ చేసినటువంటి ఆ కేసును ప్రూవ్ చేసుకోవడం అనేది జరగాలి. సో ఒకవేళ అలా ప్రూవ్ చేసుకోలేని పక్షంలో, సో ఆ కేసు కనుక ఫెయిల్ అయితే, పబ్లిక్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ కాదని చెప్పి ప్రూవ్ అయినట్లయితే కనుక కోర్టు అతనికి ఫైన్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ద కోర్ట్ క్యాన్ ఇట్ సెల్ఫ్ టేక్ కాగ్నైజ్ of matter and proceed summato of the cases can the comments on the petition of any public spirited individual. సో మనకి కోర్ట్ కెన్ ఇట్ సెల్ఫ్ టేక్ కాగ్నిజెన్స్. సో కోర్ట్ అనేది
ఇట్ సెల్ఫ్ టేక్ కాగ్నిజెన్స్. అంటే ఈ కోర్టులో ఈ కేసు ఎప్పుడైతే ఫైల్ అయిందో, ఈ పిల్ల అనేది ఎప్పుడైతే ఫైల్ అయిందో, సో కోర్టు తనకు ఉన్నటువంటి జ్ఞానం విశ్లేషణతోటి తన యొక్క జ్ఞాన క్రియాశీలత బేస్ చేసుకుని సో ఈ యొక్క ప్రొసీడింగ్స్ అనేది ఈ యొక్క కోర్టును ఒక సుమోటో కింద కన్సిడర్ చేసుకుని దాని యొక్క పిటిషన్ని యాక్సెప్ట్ చేసి పబ్లిక్ ఇన్స్పైర్డ్ ఇండివిజువల్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ యొక్క పిల్ని సాల్వ్ చేయడం అనేది జరగాలి. సమ్ ఆఫ్ ది మ్యాటర్స్ విచ్ ఆర్ ఎంటర్టైన్డ్ అండర్ ది పిల్ ఆర్. సో ఈ పిల్ బేస్ చేసుకుని కొన్ని మ్యాటర్స్ని మనం ఎంటర్టైన్ చేస్తాం, అంటే మనం ఏం చేస్తాం, వాటికి సపోర్ట్ ఇస్తామండి. ఎటువంటి మ్యాటర్స్కి మనకి ఈ పిల్ అనేది మనం ప్రొసీడింగ్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బాండెడ్ లేబర్స్ మ్యాటర్స్. సో బాండెడ్ లేబర్స్ మ్యాటర్స్ కానీ, నెగ్లెక్టెడ్ చిల్డ్రన్, నాన్ పేమెంట్ ఆఫ్ మినిమం వేజెస్ టు వర్కర్స్. సో కనీస వేతనాలు ఈ యొక్క వర్కర్స్కి మనం చెల్లించినట్లయితే కానీ అటువంటి విషయాల్లో కానీ, ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ వర్కర్స్ యొక్క దోపిడీ జరుగుతున్నా కానీ, అట్రోసిటీస్ ఆన్ ఉమెన్. సో నాకు మహిళల మీద దౌర్జన్యాలు కానీ ఇటువంటి ఇష్యూస్ మీద మనం పిల్ అనేది ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పి మనకి ప్రమోషన్ అనేది ఎంటర్టైన్మెంట్ అనేది దొరుకుతుంది బై ది పిల్. ఈ పిల్ ద్వారా మనకి ఈ యొక్క ఇష్యూస్ మీద మనం ప్రొసీడింగ్స్ చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, డిస్టర్బెన్స్ ఆఫ్ ఇకోలాజికల్ బ్యాలెన్స్, ఫుడ్ ఆల్టరేషన్, అంటే నాకు ఆహార కల్తీ, మెయింటెనెన్స్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కల్చర్. సో ఈ ఇష్యూస్ మీద కూడా మనం పిల్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. ఎవాల్యూషన్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇన్ ఇండియా. ద ఫస్ట్ రిపోర్టెడ్ కేస్ ఆఫ్ పిల్ వాజ్ హుసైనారియా ఖాటూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1979. సో 1979లో మనకి హుసైనారియా ఖాటూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఫస్ట్ రిపోర్టెడ్ కేసు పిల్లికి రిలేటెడ్గా. ద ఫోకస్ ఆన్ ది ఇన్హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ ప్రిజన్స్. సో ప్రిజన్స్ ఏవైతే ఉన్నాయో జైళ్లలో ఎవరైతే నాకు ఈ యొక్క ఖైదీలు ఉన్నారో ఈ యొక్క ఖైదీల యొక్క కండిషన్స్ బేస్ చేసుకుని సో మనకి ఈ యొక్క పిల్ అనేది ఫైల్ చేయడం జరిగింది. అండర్ ట్రయల్ ప్రిజనర్స్ దట్ లెట్ టు రిలీజ్ మోర్ దాన్ 40,000 అండర్ ట్రయల్ ప్రిజనర్స్. నాకు కేసు అనేది ట్రయల్లో ఉండగా సో ఈ యొక్క కేసు బేస్ చేసుకుని ఈ పిల్లు బేస్ చేసుకుని సుమారు మనకి 40,000 మంది ఖైదీలని విడుదల చేయడం అనేది జరిగింది. రైట్ టు స్పీడీ జస్టిస్ ఎమర్జ్డ్ యాజ్ బేసిక్ ఫండమెంటల్ రైట్ విచ్ హ్యాస్ బీన్ డినైడ్ టు ది ప్రిజనర్స్. సో మనకి ఇక్కడ ఈ స్పీడీ ట్రయల్ అనేది కూడా ఒక ఫండమెంటల్ రైట్ కింద మనకు పరిగణించడం అనేది జరిగింది ఈ యొక్క పిల్ వల్ల. ద సేమ్ సెట్ ప్యాటర్న్ హాజ్ అడాప్టెడ్ ఇన్ సబ్సిక్వెంట్ కేసెస్. సో సేమ్ ప్యాటర్న్ అనేది మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సబ్సిక్వెంట్ కేసెస్ ఏవైతే నెక్స్ట్ ఉన్నాయో వాటికి సంబంధించి సేమ్ ప్యాటర్న్ అనేది అడాప్ట్ చేసుకోవడం కూడా జరిగింది. ఏ న్యూ ఎరా ఆఫ్ పిల్ వాజ్ డన్ బై జస్టిస్ పిఎన్ భగవతి ఇన్ ది కేస్ ఆఫ్ జేపీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో నాకు జేపీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో అది ఎవరండి? జస్టిస్ పిఎన్ భగవతి, జస్టిస్ పిఎన్ భగవతి. ఈ కేసు కూడా మనకి పిల్కి రిలేటెడ్గా ఫైల్ అయిన కేసు అని మనకి చెప్తుంది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ పిల్ హ్యాస్ సక్సీడెడ్ ఇన్ ది ఒరిజినల్ పర్పస్ ఆఫ్ రీడింగ్ ది హెల్ప్లెస్. పిల్ అనేది మనకి సక్సీడ్ అయిందండి. దేంట్లో సక్సీడ్ అయింది? మనకి హెల్ప్లెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఒరిజినల్ పర్పస్ని మనకి రీడ్ చేయడంలో, ఫైండ్ అవుట్ చేయడంలో, వాళ్ళ యొక్క లైబిలిటీస్ కానీ లేదంటే వాళ్ళ యొక్క రైట్స్ని మనకి ఇవ్వటంలో మనకి ఈ పిల్ అనేది సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ద judiciary has taken up a number of social issues through పిల్. సో మనకి ఇక్కడ ఏదైతే మనకి జ్యుడిషియరీ ఈ న్యాయ వ్యవస్థ ఉందో సో ఇది చాలా వరకు విషయాల్ని, సోషల్ ఇష్యూస్ని మనకి పిల్ ద్వారా స్వీకరించడం అనేది, సాల్వ్ చేయడం అనేది జరిగింది. అండర్ పిల్ ద రైట్స్ ఆఫ్ అండర్ ట్రయల్ హెల్డ్ అండర్ ఇల్లీగల్ డిటెన్షన్ హ్యాస్ బీన్ రిస్టోర్డ్. సో మనకి ఈ యొక్క పిల్ రైట్స్ అనేది మనకు చెప్తుంది ఏంటి? సో నాకు అండర్ ట్రయల్గా ఉన్నప్పుడు ఇల్లీగల్ డిటెన్షన్ అనేది రీస్టోర్ చేయబడింది. సో అది డెసిషన్ అనేది ఈ పిల్ వల్ల మనకి ఈ యొక్క డెసిషన్ అనేది చేంజ్ చేయడం అనేది జరిగింది. ద సుప్రీం కోర్ట్ ఆర్డర్ ది రిలీజ్ ఆఫ్ మెనీ డిటెన్షన్స్ వితౌట్ ట్రయల్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ దేర్ పర్సనల్ లిబర్టీ విచ్ కుడ్ not be cured in judicial or
బ్యూరియాట్రిక్ ఎఫిషియన్సీ. సుప్రీంకోర్టు అనేది మనకు ఆర్డర్ రిలీజ్ చేసిందండి. మెనీ డిటెన్షన్స్ వితౌట్ ట్రయల్, అంటే చాలామంది నిర్బంధింపబడిన వాళ్ళని వితౌట్ ట్రయల్ మనం రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్, సో ఏ గ్రౌండ్స్ బేస్ చేసుకుని, ఆఫ్ దేర్ పర్సనల్ లయబిలిటీ, వాళ్ళ యొక్క పర్సనల్ స్వేచ్ఛను బేస్ చేసుకుని, విచ్ కుడ్ నాట్ బి క్యూర్డ్ ఇన్ ది జ్యుడిషియల్ ఆర్ బ్యూరియాట్రిక్ ఎఫిషియన్సీ. అవి మనకేంటి, జ్యుడిషియల్గా కానీ లేకపోతే బ్యూరియాట్రిక్ ఎఫిషియన్సీ పరంగా కానీ, అంటే అధికార యంత్రాంగం బేస్ చేసుకుని కానీ వాటిని క్యూర్ చేయడం అనేది జరగదు. సో వాళ్ళ యొక్క పర్సనల్ లిబర్టీ బేస్ చేసుకుని వాళ్ళని రిలీజ్ చేయడం అనేది, ఆ గ్రౌండ్స్ బేస్ చేసుకుని రిలీజ్ చేయడం అనేది జరిగింది. The Supreme Court has also taken up steps to free bonded laborers, issues of tribals, slum dwellers, and rescue homes, children in juvenile homes. అంటే juvenile homes అంటే బాల్య గృహాలు, చైల్డ్ లేబర్స్ ఎక్సెట్రా. సో ఈ ఇష్యూస్కి సంబంధించి రిలేటెడ్ మ్యాటర్స్లో పిల్ ఫైల్ చేస్తే కనుక దాన్ని ఒక సుమోటివ్గా పరిగణించి, సో మనకు సుప్రీంకోర్టు అనేది యాక్షన్ తీసుకుని వీళ్ళ ఇష్యూస్ అనేది డీల్ చేయడం అనేది జరిగింది. ఇన్ ది కేస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ కానీ ఎకోలాజికల్ డిస్ట్రక్షన్ కానీ, ద సుప్రీం కోర్ట్ ఆర్డర్ ది క్లోజర్ ఆఫ్ బౌండర్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్. సో సుప్రీంకోర్టు అనేది ఈ యొక్క ఫ్యాక్టరీకి సంబంధించి బార్డర్స్ని స్పెసిఫై చేయడం జరిగింది. బ్యాన్ మైనింగ్, రోడ్ కన్స్ట్రక్షన్ ఎక్సెట్రా, ఈ ఇష్యూస్ని కూడా మనకి రెఫర్ చేసి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ enormously increased the awareness among the masses about their rights and institutional arrangements in the form of judiciary to get them implemented. సో ఈ యొక్క ఫైల్స్ ప్లేస్ చేయడం వల్ల ఈ యొక్క ఈ పిల్ అనేది మనకి ఫైల్స్ చేయడం వల్ల, ఈ ప్రొసీడింగ్స్ వల్ల మనకి ఏమవుతుందంటే జనాల్లో, పీపుల్లో మనకి అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, జ్యుడిషియరీ టు గెట్ ఇంప్లిమెంటెడ్, ఈ యొక్క న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ద్వారా మనకు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రయోజనాలని అందించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ సెడ్ దట్ పిల్ హ్యాస్ డెమోక్రటైజ్డ్ ది జ్యుడిషియరీ. సో మనకి ఈ పిల్ అనేది ప్రజా ప్రయోజనకరమైనటువంటి విషయాల్ని న్యాయ వ్యవస్థ పరంగా వాళ్ళకి అందించడం అనేది జరుగుతుందని చెప్పి మనకి ఇక్కడ తెలియజేస్తుంది. త్రూ పిల్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ వెస్ట్లీ ఎక్స్పెండెడ్ ది స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ సచ్ యాజ్ ఆర్టికల్ 21, 14 ఎక్సెట్రా. సో ఈ పిల్ ద్వారా మనకి సుప్రీం కోర్ట్ అనేది ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 22, 14, 21, 14 ఎక్సెట్రా, ఈ వీటిని మనకి ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. ఇన్ ది స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ యొక్క పిల్ని ప్రొసీడింగ్ చేయడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ ఫోర్స్ ది ఎక్స్క్లూజివ్ అండ్ లెజిస్లేచర్ టు డిశ్చార్జ్ దేర్ కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ టువర్డ్స్ ది పీపుల్. సో పీపుల్కి అనుగుణంగా, పీపుల్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏవైతే న్యాయపరమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఆబ్లిగేషన్స్ ఉన్నాయో, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని హక్కులు కూడా ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ప్రజా ప్రయోజనాలని కాపాడటం కోసం, ప్రజల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ఈ కోర్టు ద్వారా ప్రొసీడింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.